నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సహాయకుల నిరసన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ వైసీపీ నాయకుల నిరసన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ సహాయకులు తమకు కనీస వేతనం 21,000 చేయాలని వేతన సవరణ అమలు చేయాలని అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలంటూ గ్రామ సహాయకులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పలువురు గ్రామ సహాయకులు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సహాయకుల సంఘం డివిజన్ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ గ్రామ సహాయకులు ఎన్నో ఏళ్లుగా సాగించాలని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సహాయకులకు కనీసం 21,000 ఇవ్వాలని, నామినీగా పనిచేస్తున్న గ్రామ సహాయకుల వారసులకు రెగ్యులర్ చేయాలని అన్నారు. గ్రామ సహాయకులకు కూడా వేతన సవరణ అమలు చేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్, కోశాధికారి సీతారామయ్య, పి అహారోన్, కె ముత్తయ్య, మరియమ్మ, శివయ్య, దానియేలు, రామకుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఏలు ఆందోళన కార్యక్రమం చేపట్టాము. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అన్ని మండలాల తహసీల్దార్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాము. మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటంటే బీఆర్ఏలు 10,500 జీతంతో చాలకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం 21,000 ఇవ్వాలని మెయిన్ డిమాండు. 21,000 జీతం ఇస్తే వాళ్ళు పిల్లలతో సుఖంగా ప్రశాంతంగా ఉంటారు. అదే కాకుండా నామినీగా పెద్ద వయసు అయిపోయి చాలామంది వాళ్ళ పిల్లలు ఆ ప్లేస్లో పనిచేస్తున్నారు. నామినీగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని రెగ్యులేట్ చేయాలని, అదే కాకుండా బీఆర్ఏల్ని అటెండర్గా, నైట్ వాచ్మెన్లుగా తహసీల్దార్ ఆఫీసులో, సబ్ కలెక్టర్ ఆఫీసులో డ్యూటీలు వేసి ఎలా పడితే అలా వాడుతున్నారు. ఆ డ్యూటీలు ఇమ్మీడియట్లీగా ఎవరైతే నైట్ వాచ్మెన్లు అటెండర్లుగా పనిచేస్తున్నారో ఆ డ్యూటీలు ఇమ్మీడియట్లీగా తీసేయాలని చెప్పి, అంతేకాకుండా విఆర్ఏలు నుంచి విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇవ్వాలి. విఆర్ఏలు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, చదువుకొని ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్లీగా విఆర్ఓలో ప్రమోషన్ ఇవ్వాలి. కనీస వేతనం మాకు 21,000 ఇస్తే కానీ మా కుటుంబాలు ప్రశాంతంగా ఉండవండి. 10,000 జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అన్ని అప్పులు తీసుకొచ్చి బతుకుతున్నాము. సాలిన జీతంతో తక్షణమే ప్రభుత్వం స్పందించి మా ఈ న్యాయమైన కోరికలు ఎంపటే నెరవేర్చాలని మిక్కిలి ప్రార్థిస్తున్నాం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సునాయాసంగా లక్ష్యం సాధించవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు పివిఆర్టీ వర్మ రాజసాగి అన్నారు. పద్మశాలియ వెల్ఫేర్ సొసైటీ భవనంలో శుక్రుడి కీర్తన ఆధ్వర్యంలో గురువారం 9, 10 తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ వి మురళీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పివిఆర్టీ వర్మ రాజసాగి విచ్చేసి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై ప్రసంగించారు. అవగాహన సదస్సులో వ్యక్తిత్వ వికాస నిపుణులు పివిఆర్టీ వర్మ మాట్లాడుతూ భారతరత్న అబ్దుల్ కలాంను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్త, వీడ్ స్కూల్స్ జోనల్ అకాడమిక్ ఎక్సలెన్స్ డైరెక్టర్ పివిఆర్టీ వర్మ రాజసాగి అన్నారు. కళ అంటే విద్యార్థులు భవిష్యత్తులో సాధించాలనుకునేవి అని, గోల్ అంటే ఆ కళలకు ఒక ప్రణాళిక రూపొందించుకొని దాన్ని అమలుపరచాలని, విజన్ అంటే విద్యార్థులు చదువులో, జీవితంలో ఏ స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నారో తమ కళల్ని, లక్ష్యాల్ని సాకారం చేసుకోవటమని తెలియజేశారు. క్రమశిక్షణ, కృషి, ఆత్మవిశ్వాసంతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించుకొని కాలం విలువ తెలుసుకొని సరైన అలవాట్లు అలవర్చుకోవటం, మంచి మానవ సంబంధాలు కలిగి ఉండటం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని వర్మ అన్నారు. విద్యార్థులకు వీరి అంశాలు వివరించడంతో పాటు సదస్సులో తమ భావాలను అందరితో పంచుకున్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ ఇస్రోలో అబ్దుల్ కలాం వంటి మహనీయునితో పనిచేసిన వారు తమ భావాలు మాతో పంచుకోవటం ఎంత గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో లీడ్ స్కూల్కు చెందిన సీనియర్ అకాడమీ వారు బివి సుధాకర్, 9, 10 తరగతి బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And that comes only through practice. And here the second thing is
యూజువల్గా ఇలా వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా మోటివేషన్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే బాగా అలసిపోయి మంచి క్రికెట్ ఆడాలి బాగా పరిగెత్తి వచ్చాక మంచిగా హాట్ వాటర్ స్నానం చేస్తే ఎలా ఉంటుంది. సో అట్లా చాలా వినేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, రిలాక్సింగ్ గా ఉంటుంది. ఎస్ అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ వి గో ఒకసారి కవర్లో చూసుకొని మళ్ళీ పనిచేసుకోగానే వీఆర్ నాట్. Yes or no? The problem here is we are all bound with certain limitations. We believe that ఏముందిలే ఇవన్నీ చెప్తూ ఉంటారు, వాళ్ళు ఏమైంది ఒక గంట సేపు వస్తారు చెప్తారు వెళ్తారు. సో దిస్ ఇస్ వాట్ వి ఆర్ రియల్లీ బిలీవ్ ఆర్ వి రియల్లీ ఫీల్. సో లిమిటేషన్స్ ఆర్ నథింగ్ బట్ నేను చేయలేను ఇది ఎన్నాళ్ళు చేయలేను అనుకుంటామంటే అది నిజమయ్యే వరకు. లిమిటేషన్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ టు ఫీల్ ఎవ్రీ డే. దాన్ని గుర్తు తెచ్చుకొని ఒక రోజు అది రియాక్షన్ అయినాక చూసావా నేను చేయలేకపోయాను. Try to put it in the other way. Yes, I can do it. Be positive. Why can't I do it? నేను ఎందుకు చేయలేను, నేను చెయ్యాలి. This is the power of manifestation. So whatever your goal, your next standard or your professional goals, whatever it is, you should have that particular manifestation with a positive spirit, saying that yes, I can do it. And these particular sessions are mainly intended to bring out that particular positive attitude in one and every one of you. A positive attitude improve మీకు 8 9 standards నుంచి కనుక డెవలప్ అయితే by the time you come out of the colleges you will be the genius. Whatever the profession you take, I am not saying everyone should be a doctor or everyone should go for IIT or everyone should be some other XYZ profession. You choose your interest but try to be the best in that particular profession. That is what all we want. And Mr. Varmagaru, he has given all the inputs with all his experience. And to know about Mr. Varmagaru, కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి దేవస్థానం దేవీ నవరాత్రుల మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం ఆవిష్కరించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తన్నీరు శ్రీనివాసబాబు తెలిపారు. తెనాలి గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామి చేతుల మీదుగా దేవీ శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా 21వ తేదీ అమావాస్య రోజున జరిగే 108 కేజీల పసుపు అభిషేకము మరియు దేవీ నవరాత్రుల ప్రాముఖ్యతను బాలస్వామి వివరించినట్టు ఆయన చెప్పారు. కుంచవరం గ్రామంలో గల వారాహి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించనున్నట్లు, అందులో భాగంగా ప్రతిరోజు వివిధ అలంకారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో యోగా గురువు ముద్దా భక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పల్లపోతు మురళి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పరిసర ప్రాంతంలో నందివేలుకు దగ్గరలో ఉన్న కుంచవరం గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు తొలిసారిగా చేసుకోవటం అమ్మవారి ప్రతిష్టానంతరం. అలాగే 21వ తారీఖు ఆదివారము అమావాస్య రావటం చాలా విశేషం అన్నమాట. ఈ పరమ పవిత్రమైన అమావాస్య నాడు వారాహి అమ్మవారికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషమైన ఫలం లభిస్తుంది. ఆదివారం అమావాస్య రోజు శక్తి దేవత ఆరాధన వల్ల మనలో ఉన్న దుర్గుణాలు పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. అలాగే చక్కటి ఆరోగ్యం, సర్వాభిష్టాలు నెరవేరటం, మీ సంకల్పాలు ఏమున్నా కూడా సిద్ధిస్తాయి. ఆదివారం అమావాస్య రావటం వలన అమ్మవారికి 21వ తారీఖు ఆదివారం ఉదయం 7:45 వారాహి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన 108 కిలోల పసుపుతో అభిషేకం జరుగుతుందన్నమాట. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదే తొలిసారిగా జరిగే అద్భుతమైన అభిషేకం. భక్తాదులందరూ కూడా విశేషంగా ఆదివారం నాడు విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం, అమ్మవారికి అభిషేకించిన ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మీ ఇంట్లో దుష్టశక్తులున్నా కూడా ఈ అభిషేకం చేసిన పశువుని జలంలో కలిగి ప్రోక్షణ చేయటం వలన మీ అందరికీ చక్కటి శక్తి అమ్మవారు ప్రసాదింపజేస్తారు. దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మానసిక ధైర్యాన్ని కూడా అమ్మవారు ప్రసాదింపజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారికి 9 రోజులు విశేషమైన ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరము 11 రోజులు రావటం గొప్ప విశేషం అన్నమాట. ప్రజ్ఞానంద సరస్వతి వారి బాలస్వామి వారి పాదపద్మలకు, అట్లానే రమణయ్య గారి పర్యవేక్షణలో జరగబోయే రేపు
21వ తారీఖు ఆదివారం అమావాస్య రోజు కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి 108 కేజీల పసుపుతో పూజ్య స్వామీజీ వారి ప్రజ్ఞానంద సరస్వతి వారిచే స్వయంగా అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ గొప్ప పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలానే 22వ తారీఖు నుంచి జరగబోయే నవరాత్రిలో కూడా మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి చుండూరు మండలము ఎడ్లపల్లి గ్రామంలోని పీఎం శ్రీ ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు తెనాలి సుల్తానాబాద్లోని ఇండస్ట్రియల్ పార్కులో గల కుమార్ పంప్ మోటార్ సంస్థకు గురువారం వొకేషనల్ ఇండస్ట్రియల్ విజిట్కు విచ్చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు తెలిపారు. వొకేషనల్ ట్రైనర్ ఈ తిరుపతిరావు పర్యవేక్షణలో సుమారు 40 మంది విద్యార్థులు కుమార్ పంప్స్ అండ్ మోటార్స్కు విచ్చేసి అక్కడ జరుగుతున్న ఈఎన్సీ మిషన్ వర్కింగ్ కంప్రెసర్, మిషన్ వర్కింగ్ డ్రిల్లింగ్, మిషన్ వర్కింగ్ వంటివి పరిశీలించి వాటి వివరాలు సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నట్లు, అందులో భాగంగానే నేడు కుమార్ పంప్స్ అండ్ మోటార్స్కు వొకేషనల్ ఇండస్ట్రియల్ విజిట్కు విచ్చేసినట్లు చెప్పారు. పాఠశాలలో చదివే 9, 10 తరగతి విద్యార్థులు ఇక్కడికి విచ్చేసినట్లు, ఇండస్ట్రియల్ విజిట్కు సహకరించిన కుమార్ పంప్స్ మోటార్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వివేక విద్యా సంస్థల అధినేత రావిపాటి వీరనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తిరుపతిరావు, ఎన్ ప్రసాద్ బాబు, రుక్మిణి, అరుణకుమారి, పి సుజాత, డి విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. స్థానిక చినరావూరు తోటలో అంగవైకల్యంతో బాధపడుతున్న తురుమెళ్ల నాగరాజు కుమారునికి విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిమోట్ వీల్ చైర్ను గురువారం బహుకరించినట్లు విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కెఎం రాజు తెలిపారు. గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల, ఆంధ్రప్రదేశ్ సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ వివి రెడ్డి సహకారంతో రిమోట్ వీల్ చైర్ను అందించడంతో పాటు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కెఎం రాజు మాట్లాడుతూ సైనిక సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తోటలో విశ్రాంత సైనిక ఉద్యోగి తురిమెళ్ల నాగరాజు కుమారుడు పుట్టుకతో అంగవైకల్యంతో బాధపడుతున్న నేపథ్యంలో సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో రిమోట్ వీల్ చైర్ను అందించినట్లు తెలిపారు. అనంతరం సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిమోట్ వీల్ చైర్ బహుకరించినందుకు నాగరాజు కుటుంబ సభ్యులు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక సంక్షేమ సంఘం న్యాయ సలహాదారు నారాయణ కమల్ కుమార్, గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఏ ఆనందరావు, ఉపాధ్యక్షులు ఎండి ఫరీద్, కార్యదర్శి పెద్దిశెట్టి సురేష్ కుమార్, ఎస్ఎం సుభాని, పినపాటి రత్నం, సిహెచ్ మాధురి, ఎస్వి సుబ్రహ్మణ్యం, హలో మాజీ సైనికులు పాల్గొన్నారు. మా డైరెక్టరేట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ నుంచి మరి మా డైరెక్టర్ గారు ఒక ఆధ్వర్యంలో కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంకా వాళ్ళ డిపెండెంట్స్కి మేము అందజేస్తామండి. అందులోని భాగంగా ఈరోజు ఈ మన నాగరాజ్ వాళ్ళ కుమారుడు జెస్సీ జోయల్కి మేము ఒక ఎలక్ట్రికల్ రిమోట్ కంట్రోల్ వీల్ చైర్ని ఇచ్చామండి. ఎందుకంటే హీస్ 85% డిజేబుల్డ్. ఇంకా తనకి మూమెంట్కి చాలా ఇబ్బందిగా ఉందని పేరెంట్స్ మరి వాళ్ళ అసోసియేషన్ లీడర్ తోటి కమల్ కుమార్ గారితో చెప్పిన తర్వాత మరి నేను ఆ ఒక కేసుని డైరెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయనైతే చాలా పెద్ద మనసుతోటి మనం రిమోట్ కంట్రోలే ఇస్తామమ్మా, అండ్ దో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ, నియర్లీ 47,800 దీని కాస్ట్ అయినప్పటికీ మరి వెల్ఫేర్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎందుకంటే ఇలాంటి స్పెషల్ చైల్డ్ని చూసుకోవాలంటే చాలా పేషెన్స్ కావాలి. మరి వాళ్ళకి అబ్బాయి అలాగా ఎదుగుతూ ఉండే కొలది వెయిట్ పెరుగుతూ ఉంటారు. దాని తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళని ఎత్తుకొని అవన్నీ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ ఆలోచించి మరి మా డైరెక్టర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి గారు ఈ యొక్క వీల్ చైర్ని నాగరాజ్ వాళ్ళ కుటుంబానికి శాంక్షన్ చేశారండి. దానికి మా మరి ఈ కుటుంబం తరపున నేను కూడా ఈరోజు తెనాలిపట్నం చినరావూరి తోటలో ఉన్న మాజీ సైనిక ఉద్యోగి తురుమెళ్ల నాగరాజు గారి కుమారుడు మరి పుట్టుకతోనే అంగవైకల్యంతో ఉండటం కారణంగా ఈ విషయాన్ని మన గుంటూరు జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారికి మేము తెలియజేసిన మీదట మరి వారి ప్రత్యేక చొరవతో
మరి రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారికి మా విషయాన్ని విన్నవించి మరి వారి సహాయ సహకారాలు అందించిన మీదట ఈరోజు వారికి రిమోట్ వీల్ చైర్ అందజేయడం జరిగింది. దీంతోపాటు ప్రతి నెలా కూడా ఆర్థిక సహాయం కింద 2,500 రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది. మరి ప్రత్యేక చొరవ చూపించిన మరి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి గుణశీల గారికి, అలాగే ప్రత్యేక మరి మా మీద శ్రద్ధ వహించి మరి వెన్నుంటి ఉండి మరి మాకు మా మాజీ సైనికుడి కుటుంబానికి ఆర్థికంగా మరి పిల్లవాడికి మనోబలం కలిగే విధంగా కృషి చేసినటువంటి బ్రిగేడియర్ వివి రెడ్డి గారికి ప్రత్యేకంగా వారి కుటుంబం తరపున మా తెనాలి విశ్రాంతి సైనిక ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీ చేయతలపెట్టిన నిరసన కార్యక్రమ కరపత్రాలను గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, కౌన్సిలర్లు యాతాటి అనిల్, షేక్ దుబాయ్ బాబు, అక్కిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధీనంలో ఉన్న కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం సరైంది కాదని, ప్రభుత్వం వెంటనే అటువంటి ఆలోచన మానుకోవాలని అన్నారు. రేపు జరగనున్న నిరసన కార్యక్రమంలో విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడుగు కోటయ్య, నియోజకవర్గం అధ్యక్షులు పల్లె రోహిత్, రూరల్ విద్యార్థి విభాగం అధ్యక్షులు నూకతోటి అభిషేక్, కొల్లిపర మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు దర్శ రవికుమార్, రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకులు మదిర రవితేజ, జిల్లా నాయకులు పాడిబండ్ల హోసన్న, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంచాల సుకుమార్, దిడ్ల సునీల్, చొక్కా సంపత్, మన్నవ ప్రదీప్, కోడూరు నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 19, 2025 తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. కాబట్టి దాని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించడం కోసం, శాంతియుతంగా నిరసన తెలియజేయడం కోసం అని చెప్పేసి రేపు ఉదయం పల్నాడు ఏరియాలో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలకి గుంటూరు జిల్లా నుంచి పార్టీలకు అతీతంగా అందరూ కూడా తరలి వచ్చేసి ఈ పేద విద్యార్థులకు ఎవరికైతే ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనందరం కూడా గ్రహించి వారికి న్యాయం జరిగే విధంగా మనందరం కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తెనాలి నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా పాల్గొనాలని చెప్పేసి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు కార్యక్రమాన్ని అందరూ కూడా విద్యార్థి యువజన విభాగాలందరూ కూడా. పల్లె రోహిత్ శామ్యూల్, విద్యార్థి విభాగం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడిని. మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 19వ తారీఖున మెడికల్ కాలేజ్, చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని అందరం పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం అందరూ కలిసి విద్యార్థుల కోసం పోరాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్, తెనాలి పార్టీ ఆఫీస్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి విద్యార్థులకి ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు. తర్వాత ఇప్పుడు మనం కొత్తగా చూస్తుంటే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మేమందరికీ తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేయాలనుకునేది ఏంటంటే, మీ మీడియా ద్వారా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది ఆపకపోతే ఈ ప్రోగ్రాము, ఈ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మా యోజన విభాగం, మా విద్యార్థి విభాగం కలిసి ఎన్నో నిరసనలు చేయడానికి రెడీగా ఉన్నాము, ఎన్నో కార్యక్రమాలు చేయడానికి రెడీగా ఉన్నాము. మెడికల్ కాలేజీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అనురాధ గురువారం తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో విఎస్ఆర్ అండ్ జేబీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకుదురు విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు ఎన్ అనురాధ మాట్లాడుతూ, బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన పోటీలలో సిహెచ్ ఆంజనేయులు విభాగంలోకి ద్వితీయ స్థానం, సిహెచ్ కరుణ 600 విభాగంలో ద్వితీయ స్థానము, సిహెచ్ ప్రశాంతి 400 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానము, కె అఖిల్ 600 మీటర్ల విభాగంలో ప్రథమ స్థానం, 60 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని అన్నారు.
జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు శరత్ బాబు, పులివర్తి రవిరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు అభినందించారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ మేదర సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గేటీ థియేటర్ సమీపంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ మేదర సంఘం అధ్యక్షులు కనికరం యోగేష్ తదితరులు పాల్గొని స్థానికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పట్టణ మేదర సంఘం అధ్యక్షుడు యోగేష్ మాట్లాడుతూ మేదరులు కులవృత్తిపై ఆధారపడి ఎన్నో తరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారని, వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేదర సంఘం నాయకులు లీలాప్రసాద్, రాంబాబు, మోహన్, సురేష్, రామాంజనేయులు, నాగేశ్వరరావు, పార్వతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా స్థానిక గేటీ హాల్ దగ్గర మా మేదర కులస్తులందరూ ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. వెదురు అనేది ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్లాస్టిక్ రావడంతో వెదురు వస్తువులు కూడా వాడకం చాలా తక్కువ అయిపోయింది. గతంలో ఏ వస్తువు వాడాలన్నా, ఏది వాడాలన్నా, ఇంట్లోకి అయినా కానీ దేనికైనా కానీ వెదురుతో సంబంధించిన వస్తువులే వాడేవాళ్ళు. ఇప్పుడు ప్లాస్టిక్ రావడంతో వెదురు అనేది గణనీయం కనిపించడం అనేది తక్కువ అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఆ వెదురుని ప్రభుత్వం వారు కానీ ఎవరైనా ప్రోత్సహించి మళ్ళీ వెదురు వస్తువుల్ని వాడే రకంగా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం ఇలా వెదురు దినోత్సవం జరుపుకుంటున్నాము. మా వెదురు చాలా కష్టంగా ఉంది. ప్లాస్టిక్ బ్యాన్ చేసి మా వెదురే వాడేటట్టు అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే తెనాలి సంఘంలో ఎప్పుడు బాగా వెదురు దినోత్సవం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మేదర సంఘీయులందరికీ అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెనాలి పట్టణంలో గత 6 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మేము గవర్నమెంట్ వారికి విన్నవించుకునేది ఏంటంటే, మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు గారు ఈ వెదురు అనేది ఇదివరకు మనం సప్లై చేసేవాళ్ళం గవర్నమెంట్ ద్వారా, కానీ ఇప్పుడు కూడా మనమే సప్లై చేద్దాం అని ఒక హామీ ఇచ్చి ఉన్నారు. దాన్ని మీ పత్రికా సందర్భంగా మన ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ తెలియపరచు మా సొసైటీలన్నీ మళ్ళీ పునరుద్ఘాటించి వెదురు మాకు అందుబాటులో ఉండేలా చేయమని ప్రభుత్వాలని కోరుకుంటున్నాం. అందరికీ హిప్నాటిజం కోర్సు పూర్తి చేసి ఆ విభాగంలో హిప్నాటిజం, ఆక్యుపంచర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థలు యాక్టివ్ పార్టిసిపెంట్ అవార్డు పొందిన సునీల్ సందీప్ ను గురువారం సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సొసైటీ సభ్యులు పాల్గొని సునీల్ సందీప్ ను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా సునీల్ సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మానసిక భావోద్వేగాలకు గురి కావటం వల్ల ఆ ప్రభావం మెదడుపై పడుతుందని అన్నారు. మానసిక రుగ్మతలతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని హిప్నాటిజం ద్వారా శాశ్వత పరిష్కారం చూపగలమన్నారు. శారీరకంగా ఏర్పడుతున్న రుగ్మతలను 108 రకాల వ్యాధులకు ఆక్యుపంచర్ ద్వారా పరిష్కారం చూపగలమని, విద్యార్థుల్లో ఈనాటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు పోటీ పడుతున్న తరుణంలో వారికి కలుగుతున్న మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలని తెలుసుకునేందుకు మోటివేషన్ క్లాసులను నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కంకిపాడు రమేష్ కుమార్, బి సుధాకర్, సీనియర్ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ, ఐజేయు సభ్యులు ఓతుకోలు మార్కాండేయులు, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యదర్శి సాయి మణికాంత్, చిన్ని, మణి, సందీప్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మిత్రులు అందరికీ శ్రేయోభిలాషి, సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తాపత్రయంతో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనే మిత్రులు శ్రీ కారుమంచి సునీల్ సందీప్ గారికి మా సంస్థ ద్వారా సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు ఇప్పుడు సునీల్ గారికి సన్మానం చేయాల్సిన పరిస్థితి అంటే, సునీల్ గారు మైండ్ కేర్ ఫిజియలాజికల్ సొల్యూషన్స్ అనే సంస్థ ద్వారా ఆ సంస్థలో హిప్నాటిజం అనే కోర్సును తీసుకొని దాంట్లో యాక్టివ్ మెంబర్గా సర్టిఫికేట్ తీసుకున్న సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సునీల్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి మానసికమైనటువంటి ఒత్తిడికి, అదేవిధంగా బ్రెయిన్ అంటే మెదడు సంబంధిత ఒత్తిడికి గురై ఆకస్మిక మరణాలు, మరి అనేకమైన రుగ్మతలతో బాధపడుతూ అనేక రకాలుగా కుటుంబ కలహాలతో మరి మనిషి ప్రస్తుతం జీవిస్తున్న తరుణంలో మరి హిప్నాటిజం కోర్సు ద్వారా అలాంటి విషయాల్ని, అలాంటి ఏదైతే రుగ్మతలకి ఎదురవుతున్నారో వాళ్ళందరినీ హిప్నాటిజం ద్వారా
శాశ్వత పరిష్కారం తెలిపేందుకు ఈ కోర్సు చేయడం జరిగింది. అదేవిధంగా 108 రకాల శారీరకమైనటువంటి రుగ్మతల నుంచి అత్యాధునికమైన టుంగు అక్యుపంక్చర్ ద్వారా మరి ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా సరే విపరీతమైన స్టెరాయిడ్స్ ఎక్కించి శరీరం కలిగి ఉన్నటువంటి మరి సహజ లక్షణం అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా కోల్పోయి మందుల మీద ఆధారపడే పరిస్థితుల్లో మరి టుంగు అక్యుపంక్చర్ నేర్చుకుని 108 రకాల జబ్బులకి మరి అక్యుపంక్చర్ ద్వారా నయం చేసేయడానికి కోర్సు చేయడం జరిగింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను వేమూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గణేష్ ఎంటర్ప్రైజెస్ అధినేత చాపల వెంకట శివయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బాలశౌరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలశౌరి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో బాలశౌరి పార్లమెంటు సభ్యునిగానే కాకుండా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు కోరారు. ఆయా ప్రాంతాల నాయకులు బాలశౌరి అభిమానులు పాల్గొని బాలశౌరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు సాయిబాబా, మస్తాన్ వెంకట శివరావు, శ్రీరామమూర్తి, మాజీ సర్పంచ్ భూషణం, ఎర్ర వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు పార్లమెంటేరియన్ గౌరవనీయులు బాలశౌరి గారు బర్త్డే సందర్భంగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన అభిమానం ప్రేమ కలిగినటువంటి కార్యకర్తలతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని కేక్ కట్ చేయడం జరిగింది. ఇక్కడ శివయ్య గారి ప్రింటింగ్ ప్రెస్ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచడానికి ఇక్కడ అందరం సమావేశం అయ్యాము. బాలశౌరి గారు తెనాలి పట్టణానికి కానీ తెనాలి నియోజకవర్గానికి కానీ సుపరిచితులు. మరి ఆయన తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తకి మరి కులము, వర్గము, మతము, ప్రాంతము అనే భేదం లేకుండా అందరికీ అభిమానధన్యుడైనటువంటి నాయకుడు బాలశౌరి గారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, మా ప్రీతం నాయకులు, తెనాలి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వల్లభనేని బాలశౌరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వేమూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు చాపల శివయ్య గారి ఆధ్వర్యంలో బాలశౌరి గారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాలశౌరి గారి లాంటి అనుభవజ్ఞులైన నాయకులు జనసేన పార్టీలో ఉండటం మా అందరికీ గర్వకారణం. ఆయన ఆదర్శంగా తీసుకొని పలు సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నందుకు ఆయన అనుచరులుగా చాలా సంతోషంగా ఉంది. బాలశౌరి గారు రాజకీయాల్లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు గర్వపడుతూ ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సహాయకుల నిరసన. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ వైసీపీ నాయకుల నిరసన. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు అంగలకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.